హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా మేము అనకాపల్లి నూకాలమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాం. ఆ ముందు మంత్ ఏమోంచి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్, ఆ తర్వాత వెంటనే పాప ఫంక్షన్, ఆ వెంటనే ఇప్పుడు ఏమొచ్చి అనకాపల్లి నూకాలమ్మ తల్లి టెంపుల్. మాకు బ్యాక్ టు బ్యాక్ అలా ఫంక్షన్స్, డివోషనల్ టైమ్స్ అనమాట. నెక్స్ట్ ఒకటి వీడియో సర్ప్రైజ్ ఉంది, అది కూడా మీకు పోస్ట్ చేస్తాను. మేము ప్రజెంట్ నూకాలమ్మ తల్లి టెంపుల్ కోసం మాట్లాడుకుందాం. వెళ్ళగానే అమ్మవారికి బొట్టు పెట్టి పసుపు కుంకాలు, చీర, బ్లౌజు అన్నీ పెట్టి, బ్యాంగిల్స్ అన్నీ పెట్టి అమ్మవారిని బాగా దర్శనం చేసుకున్నా. ఎందుకంటే ఫస్ట్ మనం ఏం వండినా ఏం పెట్టినా ఇక్కడ పూజించే తర్వాతే అక్కడ గుడిలోకి తీసుకెళ్తారు. మేము రూమ్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇది కూడా బాగానే ఉంటుంది కదా అని చెప్పి, ఈ ప్లేస్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అని చెప్పి, అందులో మేము వెళ్ళిందే లేట్ కాబట్టి సో మేము ఈ ప్లేస్ అయితే తీసేసుకున్నాం. అండ్ లాస్ట్ ఇయర్ అయితే రూమ్స్ తీసుకున్నామేమో, సో ఈ ఇయర్ ఇవి తీసుకుంటున్నాం మేము, లేదా ముందే తీసుకున్నాం, నాకు సరిగ్గా ఐడియా లేదు. సో ఇది కూడా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. చూడండి, మేము వెళ్ళగానే ఇంకన్నీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేయడం వల్ల ఓన్లీ ఒకటే నాటుకోడి వండటం అనమాట. అక్కడ అత్తయ్య కుక్ చేస్తారు. ఈ గ్యాప్లో మేమైతే ఇక్కడ వచ్చి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఈ ఫొటోస్ ఏంటని అనుకుంటున్నారా, ముందు రోజు అయితే షూటింగ్ జరిగిందంట. షూటింగ్ జరగడం వల్ల మేమైతే కొన్ని ఆ లొకేషన్ అలా ఉండిపోయింది, అక్కడికి వెళ్ళి కొన్ని స్టిల్స్ అయితే తీసేసుకున్నాం. ఆ స్టిల్స్ తీసుకుని గ్యాప్లో అత్తి కర్రీ వండేశారు. అవి వచ్చిన వెంటనే మేమైతే కుకింగ్ది చేసినవన్నీ తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ హెవీ అయిపోయింది బాగాన. హెవీ అయిపోయిన వెంటనే మేము ఫొటోస్ అయితే మళ్ళీ తినేసిన వెంటనే సెకండ్ టైం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న కొన్ని స్టిల్స్ తీసేసుకున్నాం మేము. అండ్ ఫస్ట్ టైం అత్తి రాలేదు, కుక్ చేస్తున్నారు కాబట్టి సెకండ్ టైం అత్తితో కొన్ని స్టిల్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ మావారు కూడా ఫొటోస్ తీసేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో, నిజంగా అమ్మవారు అంటే అమ్మవారు చాలా. అక్కడ నేను రాబుద్ది వేయలేదు. ఒక్కటేంటి దుర్గాదేవి, అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అన్నీ కాళికామాతతో సహా అన్ని విగ్రహాలు పెట్టారు సాంగ్ షూటింగ్ కోసం అని. బాబాయ్ ఎంత బాగుందో చూడగానే, ఇంకా రియల్. అండ్ ఫొటోస్లోనే ఇలా ఉందంటే బయట అమ్మవారు అయితే ఇంకా చాలా బాగుందండి అమ్మవారు అయితే. అండ్ ఈ దసరాకి అయితే గుడి ఓపెన్ చేస్తారేమో అని టాక్ వస్తుంది, ఇంకా గుడి అయితే ఓపెన్ చేయలేదు. అండ్ ప్రతి ఇయర్ కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ మాకు, మా ఫ్యామిలీకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి. అండ్ అక్కడ నుండి ఎప్పుడు అమ్మవారికి బాయ్ చెప్పి రావాల్సిన టైం వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ కూడా అమ్మవారిని రప్పించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోతో ఇక్కడితో ఆపేస్తూ బాయ్ బాయ్.